రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. తెల్లవారుజామున 5 గంటలకు ఓ బిస్కెట్ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. 1వ అంతస్తులో చెలరేగిన మంటలు 3వ అంతస్తు వరకు చేరుకున్నాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. లెంత్ అనేది 150 మీటర్ల పొడవు ఉంది. అది మొత్తం క్లోజ్గా ఉంది. బయట నుంచి యాక్సెస్ లేదు ఏది కూడా. దాంతో మనం లోపల నుంచి పోయి చేయడం చాలా కష్టంగా ఉన్న బిఎస్ఎట్లు వేసుకొని పోయి ఫైర్ ఫైటింగ్ చేశాను. ఇంకోటి మొత్తం హై హజార్డ్ మెటీరియల్ పాలీప్రొపైలిన్ ప్యాకింగ్ మెటీరియల్ మొత్తం ఒక స్టాక్ ఉండడం వల్ల ఫైర్స్ అనేది ఇంటెన్సిటీ తగ్గట్లేదు. బాగా పెరిగి ఎక్కువ థిక్ స్మోక్ రావడం జరుగుతుంది. లెంత్ అనేది దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? మంటలు కొంచెమైనా ఏమైనా అదుపులోకి వచ్చాయా? హరీష, రాజేంద్రనగర్లోని కాటేదాన్ వద్ద ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉదయం నుంచి కూడా మంటలు చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో కంటిన్యూ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు. అయితే బిల్డింగ్ పై ప్రాంతం అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నానికి సంబంధించి ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా ఫైర్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఇంకా పూర్తి స్థాయిలో కొలికి రాలేదని చెప్పుకోవచ్చు. మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో వీటిని ఆర్పడానికి బయట నుంచి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించట్లేదు. లోపలికి వెళ్ళి ఆర్పే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నానికి మాత్రం పోలీసులు మాత్రం పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా చూడవచ్చు, ఈ మంటల దాటికి అనేది అంతా కూడా పెద్ద ఎత్తున అంటే బిల్డింగ్ అంతా కూడా భారీగా డ్యామేజ్ కావడం జరిగింది. పై ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా కుంగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మంటల దాటికి అంటే దాదాపుగా 6-7 టన్నుల బిస్కెట్లు ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ మంటలంతా కూడా పూర్తిగా పై స్థాయిలో అంటే అంటుకోవడంతో ఒకవైపు మంటలార్పే ప్రయత్నం ముందు వైపు చేస్తున్నప్పటికీ వెనుక వైపు నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఎంత చేసినప్పటికీ కూడా బయట నుంచి చేసే ప్రయత్నాలంతా కూడా పూర్తి స్థాయిలో సఫలం కాకపోవడంతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తామంటారు. కానీ ఆ బిల్డింగ్ పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగా మారడంతో పోలీసులు మాత్రం లోపలికి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడికి సంబంధించి నేరుగా ఇక్కడ డీసీపీ కూడా రావడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన డీసీపీ కూడా వచ్చి పరిస్థితిని కూడా సమీక్షించి ఎవరు కూడా సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది అంతా కూడా బయటికి రావడం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒకసారిగా చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగి ఏవైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో కూడా దాదాపు 100 మంది సిబ్బంది అంతా కూడా ఇదే కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఇది 24 అవర్స్ పనిచేసే బిస్కెట్ ఫ్యాక్టరీ అని కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. అయితే దాదాపు అన్ని రకాలకు సంబంధించిన బ్రాండ్స్కి సంబంధించిన బిస్కెట్లు అంతా కూడా ఇక్కడ తయారవుతాయి. ఈ ప్రాంగణం అంతా కూడా ఈ కాటేదాన్ ప్రాంగణం అంతా కూడా పూర్తి ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా బిస్కెట్లు, చాక్లెట్లు తయారయ్యే కంపెనీల చుట్టుపక్కల అంతగా ఉన్నాయి. ఈ కంపెనీ చూడొచ్చు, పహల్ ఫుడ్స్ అని చెప్పేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి సంబంధించి కూడా దాదాపుగా ఈ 24 అవర్స్ పనిచేస్తే ఈ కంపెనీలో దాదాపు 700 మంది పనిచేస్తున్నారంటూ కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. ఈ 700 మందికి సంబంధించి చూసినట్లయితే ఈ మొత్తం 3 షిఫ్ట్లలో కలిసి పనిచేసే సిబ్బంది ఉన్నారు. నైట్ షిఫ్ట్కి సంబంధించి దాదాపు 100 మంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఒక్కసారిగా 5 గంటల సమయంలో నిప్పురవ్వలు రావడంతో దీనికి సంబంధించి ఫైర్ అలర్ట్స్ సైరన్ ఊహించడంతో సిబ్బంది అందరినీ కూడా బయటికి రప్పించడం జరిగింది. వారందరినీ కూడా సురక్షితంగా బయటకు పంపించినప్పటికీ ప్రస్తుతం అయితే మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఫైర్ ఇంజన్లు అయితే కంటిన్యూస్గా చేస్తున్నారు. బయట నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వాటిని ఏ విధంగానే సరే ఇక లోపలికి వెళ్లే పరిస్థితి ఎట్టి పరిస్థితులు చేయకూడదని చెప్పేసి పోలీసులు చేస్తున్న నేపథ్యంలో ఫైర్ సిబ్బంది మాత్రం దాన్ని ఆర్పే ప్రయత్నం అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.